హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం చేసాము, ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇదేమి ఒత్తుడు కాదు. నేను ఈ పక్క ప్రాబ్లం చేశాను కదా, అది ప్రింట్ అనేది ఈ యూతులకి వచ్చిందన్నమాట, ఒత్తుడు. రైట్. నేనేం మీ వీడియో తీయనీకి ఏం పెట్టుకోలేదు. ఓకేనా? రైట్. అరే, ఈ ప్రాబ్లం చేద్దాం. రైట్. ఏం అడిగాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ which passes through 2 points ఇచ్చాడు and whose center lies on the line. ఏం అడిగాడు? మన క్వశ్చన్ ఏం అడిగాడు? ఫైండ్ ది ఈక్వేషన్ అన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. మనకి తెలుసు కదా, ఇదే కదా ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే. రైట్. మళ్ళీ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇది సర్కిల్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. 2 పాయింట్స్ అనేది ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి. అలాగే ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఇచ్చాడు, ఒక లైన్ ఈక్వేషన్. దీన్ని ఏమిచ్చాడు? 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనేది ఇచ్చాడు. రైట్. మనకి ఈ పాయింట్ ఏమనుకుంటాం మనం? సెంటర్ పాయింట్ని ఎస్ అనుకుంటామా? x1, y1 అంటాం. రైట్. ఏ పాయింట్ ఏమి ఇచ్చాడు? 2, -3 ఇచ్చాడు. బి పాయింట్ ఏమి ఇచ్చాడు? -4, 5 ఇచ్చాడు. ఓకేనా? రైట్. మరి ఇవి పాయింట్స్. ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి చేయాలంతే. రైట్. దీని డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములానే కదా, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది? ఇది ఒకటి ఉంటుంది, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇది దేనికి? ఎస్ఏకి. రైట్. ఎస్ వాల్యూ మేము అనుకున్నాం x1, y1 అనుకున్నాం. ఏ వాల్యూ ఎంత? 2, -3 అనుకున్నాం. అంతేనా? రైట్. మళ్ళీ కిందది x2 అవుతుంది. అంటే ఎంత అప్పుడు? 2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ -3 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దేనికి? ఎస్బీకా. రైట్. బి వాల్యూ ఎంత అప్పుడు? -4, 5. అంటే కిందది x2 కదా, -4 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? అంతే. రైట్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇప్పుడు a - b హోల్ స్క్వేర్లో ఉంది. రైట్. అప్పుడు 4 ప్లస్ x1 స్క్వేర్ -4x. అంతేనా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. రైట్. దీనికి కూడా 9 ప్లస్ y1 స్క్వేర్, ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ 6y ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ x1 స్క్వేర్, ఇక్కడ ప్లస్ 8x వస్తుంది, ప్లస్ 8x. రైట్. 5 స్క్వేర్ ఎంత? 25 ప్లస్ y1 స్క్వేర్ -10y, -10y. అంతేనా? రైట్. ఇప్పుడు x1 స్క్వేర్ క్యాన్సిల్, y1 స్క్వేర్ అనేది క్యాన్సిల్. రైట్. అంతేనా? రైట్. మరి ఇక్కడ ఎక్స్ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. ఇది బిగ్గర్ కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేసి ఈ పక్క ఉన్నట్టు ఈ పక్క లాగేసాం. అంతే కదా. ఎక్స్కి నెగిటివ్ ఉండకూడదు అని చెప్పా. రైట్. ఎక్స్కి నెగిటివ్ రాకున్నట్లు చూసుకోవాలి అంతే. రైట్. 0 ఈక్వల్స్ టు, ఫస్ట్ ఇక్కడ ఉన్న రాసేద్దాం, 8x మైనస్ 10y1 20 ఒక 10 ఎంత? 16 ఒక 6 26 కాదు, 10 20 ఒక 6 ఒక 10 ఎంత? 30 ఒక 6 36 ఒక 5 41 ప్లస్ 41. రైట్. ఈ -4x యూదులకు వస్తే ప్లస్ 4x, ఈ ప్లస్ 6y యూదులకు వస్తే -6y1. రైట్. 9 4 ఎంత? -13 యూదులకు వస్తే -13 కదా. రైట్. 0 ఈక్వల్స్ టు 8x 4x ఎంత? 12x 1 10y -6y ఎంత? -16y. రైట్. 41లో 13 పోతే ఎంత? +28. ఓకేనా? +28. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? 4 కామన్ తీద్దామా? 4 కామన్ తీస్తే 4 3 x1 -4y1 +7 ఈక్వల్స్ +7. ఓకేనా? రైట్. ఈ 4 యూదులు పోతే ఏమవుతుంది? బై అవుతుందా? బై 0/4 అంటే 0 ఈక్వల్స్ టు 3x1 -4y1 +7. రైట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1.
రైట్. మరి మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు కదా, దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకోవాలి. ఏమి ఇచ్చాడు, 0 = 4x1 మైనస్ ప్లస్ 3y1 ప్లస్ 1 = 0నా. రైట్. దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకోవాలి. రైట్. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. అప్పుడు ఏం చేయొచ్చు, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి, లేదా ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి. రైట్. మరి ఏం చేద్దాం, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. 3x మైనస్ 4y ప్లస్ 7 అంతేనా. రైట్. మైనస్కి మైనస్. ఈక్వేషన్ 2 ఏముంది, 4x ప్లస్ 3y ప్లస్ 1 = 0 అంతేనా. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం ఎలిమినేట్ చేద్దాం, ఎక్స్ టర్మ్ని ఎలిమినేట్ చేద్దామా. రైట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ 4 ఉంది. ఈ 4ని దీని మొత్తానికి మల్టిప్లై చేయాలి. రైట్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, 3 ఉంది. ఈ 3ని దీని మొత్తానికి మల్టిప్లై చేయాలి, అంటే ఇంటూ 3 ఇంటూ 4 చేయాలి. ఓకేనా. రైట్. 4 3 ఎంత, 12x, 4 4 16 మైనస్ 16y, 4 7 ఎంత, 28, 4 7 28 ప్లస్ 28. రైట్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 3 12x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3 9 9y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1 is 3 మైనస్ 3 = 0 అంతేనా. రైట్. ఇప్పుడు 12x క్యాన్సిల్. రైట్. మైనస్ 16 మైనస్ 9 ఎంత, 25 మైనస్ 25y, 28లో 3 పోతే ఎంత, ప్లస్ 25 = 0. రైట్. మైనస్ 25y = మైనస్ 25. ఈ ప్లస్ 25 ఎదురు పోతే ఏమవుతుంది, మైనస్ 25. రైట్. మైనస్ మైనస్ క్యాన్సిల్. రైట్. 25 1 అంటే y వాల్యూ ఎంత వచ్చింది, y వచ్చింది 1 వచ్చింది. రైట్. ఈ y1 వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్. మరి చేద్దామా, ఈక్వేషన్ 1లో చేద్దాం. 3x మైనస్ 4y అంటే ఏమొచ్చింది, 1 ఇంటూ 1 ప్లస్ 7 = 0. రైట్. 3x 4 1 is 4 మైనస్ 4 ప్లస్ 7 = 0. రైట్. 3x 4లో 7లో 4 పోతే ఎంత, 3 ప్లస్ 3 = 0. 3x = మైనస్ 3. రైట్. 3 1 x = -1. రైట్. అంటే ఎస్ వాల్యూ ఏమొచ్చింది, ఎస్ అంటే ఏమనుకున్నాం, x1, y1 అనుకున్నాం. రైట్. ఇప్పుడు ఏమొచ్చింది, ఎస్ వాల్యూ ఏమొచ్చింది, -1 వచ్చింది. y1 వాల్యూ ఏమొచ్చింది, 1 వచ్చింది. రైట్. అంతేనా. రైట్. ఇప్పుడు హెచ్ వాల్యూ కనుక్కున్నాం, కే వాల్యూ కనుక్కున్నాం. ఇదేనా, ఇది హెచ్, ఇది కే. ఓకేనా. 2 వాల్యూస్ వచ్చినాయి. మళ్ళీ ఇంకేముంది, r² ఉంది. r² కనుక్కుందామా. రైట్. r = SA చేయాలి. రైట్. మరి దీనికి r = SAకి డిసిషన్ ఫార్ములా √x2 - x1 2 ప్లస్ y2 - y1 2 అంతేనా. రైట్. దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే r² దీనికి హోల్² అవుతుంది. అప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ అనేది క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది, x2 - x1 2 ప్లస్ y2 - y1 2 అంతేనా. రైట్. r2 దేనికి చేస్తున్నాం, SA అంటే ఎస్ వాల్యూ తెలుసు. ఇప్పుడు -1, 1. ఏ వాల్యూ ఏంటి, 2, -3. రైట్. x2 అంటే ఎంత, 2. ఈ మైనస్ ఇక్కడ ఒక మైనస్, ఫార్ములాలో మైనస్ ఏమవుతుంది, +1 2 ప్లస్ -3 ఇక్కడ -1 2. రైట్. r² 3 2 + 1 3 3 స్క్వేర్ 9 మైనస్ అంటే ఏందా, 3 1 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 2 4² ఎంత, 20, 4² ఎంత, 16 ప్లస్ 16. రైట్. r² 16 + 9 25. రైట్. r² వచ్చేసిందా. రైట్. ఇప్పుడు ఫార్ములాలో ఉండేటివన్నీ వచ్చేసినాయా. రైట్. మళ్ళీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయొచ్చా. రైట్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² అనుకున్నాం. రైట్. x - h వాల్యూ ఇదేనా.
ఏది ఎస్ వాల్యూస్ ఏమొచ్చాయి -1 1 -1 అంటే ఇది హెచ్ ఇది కే రైట్ 1 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ హెచ్ వాల్యూ ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే వాల్యూ వచ్చింది 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఎంత 25 ఆర్ స్క్వేర్ 25 వచ్చింది కదా ఇందా చేసినప్పుడు రైట్ ఇది ఏ ఫార్మ్ ఏ ప్లస్ బి ఒకటి ఏ మైనస్ బి ఒకటి రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్స్ ఇవి 25 లోపలికి వచ్చి ఏమవుతుంది -25 ఈక్వల్స్ టు 0 అంతేనా రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y ఈ 1 ఎంత 2 1 1 2 ఒక 25లో 2 పోతే ఎంత -23 ఈక్వల్స్ టు 0 అంతే ఆన్సర్ చలో రైట్ బై చూద్దామా